వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ట్రంప్ ఈ మధ్య కాలంలో ప్రపంచ దేశాలకు షాక్ ఇస్తున్న విషయం తెలిసిందే. సో ప్రతి ఒక్క దేశం పైన మొదటగా 25% టారిఫ్స్ విధించి తర్వాత ఏకంగా 50%కి తీసుకెళ్లడం అనేది జరిగింది. అందులో భాగంగా ప్రపంచ దేశాలన్నీ ఒకవైపు, ట్రంప్ ఒక్కడు ఒకవైపు కావడం అనేది జరిగింది. ఇప్పుడు భారత్ పైన మరో పిడుగు వేశారు. 25 కాదు, 50 కాదు, 75 కాదు, ఏకంగా 100% టారిఫ్స్ ను విధించడం అనేది జరిగింది. సో అది కూడా ఫార్మా రంగం పైన విధించడం తోటి భారీగా భారతదేశానికి ఫార్మా రంగానికి ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ట్రంప్ విధించినటువంటి 100% టారిఫ్స్ వల్ల ఫార్మా కంపెనీలు ఒక్కసారిగా పడిపోవడం అనేది జరిగింది. సో ట్రంప్ పలు దిగుమతులపై భారీగా టారిఫ్స్ విధించారు. ఫార్మా ప్రొడక్ట్స్ పై ఏకంగా 100%, కిచెన్ లాబినెట్స్ అలాగే బాత్రూమ్ వస్తువులపైన 50%, హోమ్ ఫర్నిచర్ పైన 30%, భారీ ట్రాక్స్ పై 25% టారిఫ్స్, అలాగే అక్టోబర్ 1 నుంచి ఇవి అమల్లోకి వస్తాయని చెప్పేసి కూడా చెప్పారు. దీనికి సంబంధించి ఇప్పుడు ట్రంప్ ని ప్రతి ఒక్కరు పిచ్చోల్లాగా అభివర్ణిస్తున్నారు. సొంత దేశ ప్రతినిధులు కూడా ట్రంప్ కి మతి చేరిందా అన్నట్టు కూడా మాట్లాడడం అనేది జరుగుతుంది. దీనిపైన ట్రంప్ ఒక క్లారిటీ ఇచ్చారు. బయటి దేశాల నుంచి వస్తున్న ఈ ఉత్పత్తులు ప్రభావం వస్తున్నాయి. దేశ భద్రత కోసం వీటిని అరికట్టాలి. యుఎస్ జాబ్స్, ఫ్యాక్టరీలను కాపాడుతున్నాం. మీరు ఇక్కడ అమ్మాలంటే ఇక్కడే తయారు చేయండి అంటూ కూడా ట్రంప్ చెప్పడం అనేది జరిగింది. సో మొత్తానికి మేక్ ఇన్ అమెరికా లాగా, సో ఇక్కడనే ఫార్మా కంపెనీలు పెట్టండి, ఇక్కడనే ఉద్యోగాలు చేసుకోండి, ఇక్కడనే దేశానికి సంబంధించి అభివృద్ధి చెయ్యండి. బయట నుంచి వచ్చినటువంటి ఈ ఫార్మా ఉత్పత్తులు కావచ్చు, మిగతా ఉత్పత్తులని అరికట్టడం కోసమే ఇదంతా చేస్తున్నా అని చెప్పేసి అన్నారు. సో ప్రపంచంలో ఏ దేశమైనా మరొక దేశం పైన ఆధారపడాల్సిందే. సో ఒకరిని ఒకరు స్నేహ సంబంధం పెంచుకోవాల్సిందే. మరి ఏదైతే ఈ ఫార్మా ఉత్పత్తి వల్ల భారతదేశానికి భారీగా నష్టం, దాదాపుగా 20 నుంచి 30% లాభాలు అనేది భారతదేశానికి ఫార్మా ఉత్పత్తుల నుంచే రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ 100% టారిఫ్స్ విధించడం వల్ల ఒక రకంగా భారతదేశానికి కొంతవరకు నష్టం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.